డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. గ్రామాల్లో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి. ఇటు కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా వేలంపాట సాగుతోంది. మరోవైపు మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి దశలో 4236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 37,000కు పైగా వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరగనుంది. 2 రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 8,198 నామినేషన్లు దాఖలయ్యాయి. 11,502 వార్డు మెంబర్ల నామినేషన్ దాఖలయ్యాయి. రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 4,901 నామినేషన్లు వచ్చాయి. రేపు నామినేషన్ల పరిశీలన ఉండనుంది. డిసెంబర్ 3 వరకు విత్డ్రాకు అవకాశం ఉంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఇటు అభ్యర్థుల కోసం ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీతో పాటుగా అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీలు కూడా తమ అభ్యర్థులను మాత్రం బరిలోకి దించే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పటికే దాదాపు నిన్న ఈ రోజు మొన్న 3 రోజులు ఉంది. 27వ తారీఖు, 28 ఈ రోజు 3వ రోజు నామినేషన్ల పర్వం కొద్ది 5 గంటల ముగటంతో ఇప్పటికే చాలా గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు వేసేందుకు మాత్రం బారులు తీరిన పరిస్థితి అయితే చాలా గ్రామాలలో మాత్రం నెలకొన్న పరిస్థితి. ఓవరాల్గా తెలంగాణలో 4,236 పంచాయతీలకు గాను దాంతోపాటుగా 37,450 వార్డులకు గాను మొదటి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 8,192 మంది అభ్యర్థులు మాత్రానికి తమ అభ్యర్థిత్వానికి నామినేషన్లు వేశారు. నిన్నటి 2వ రోజు వరకే. నిన్న ఒక్కరోజే 2వ రోజు మాత్రానికి 4,900 పైచులకు అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు మాత్రం తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకున్న మాత్రానికి నామినేషన్ పత్రాలు జారీ చేశారు. మొదటి రోజు 27వ తారీఖు మాత్రానికి 3,230కి పైగా సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. దాంతోపాటుగా 11,000 ఇప్పటి వరకు 2 రోజులకు గాను 27వ తారీఖు, 28వ తారీఖు గాను 11,500 పైచులకు వార్డు సభ్యులు అభ్యర్థులు మాత్రానికి నామినేషన్లు దాఖలు చేశారు. మరోపక్క రేపు అంటే ఇప్పుడు ఈ రోజు మూడో రోజు 29వ తేదీ ఈ రోజు ఉంది. ఈ రోజు 5 గంటల వరకు నామినేషన్ల పర్వం ముగియడంతో మాత్రానికి ఇప్పటికే చాలా 5 గంటల లోపు వచ్చిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు పంచాయతీ కార్యాలయంలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా నామినేషన్ పత్రాలు స్వీకరించేందుకు ఎన్నికల అధికారులు వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరో 2-3 గంటల్లో మాత్రానికి మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 4,236 గ్రామ పంచాయతీలు ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేసే విషయం కూడా ఎన్నికల సంఘం అఫీషియల్గా ప్రకటించడం. దాంతోపాటు 37,450 వార్డు సభ్యులకు ఇప్పటికే 11,500 పైచులకు వార్డు సభ్యులు కూడా పోటీలో ఉన్నారు. మరికొంతమంది కూడా ఈ రోజు సాయంత్రానికి 7 గంటల వరకు మాత్రం అఫీషియల్గా ఫిగర్ రానుంది. దాదాపు రేపు 30వ తేదీ మాత్రం పూర్తిగా ఎన్నికలు నామినేషన్లు వేసిన అభ్యర్థులు, వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది, స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీలో కొంతమంది ఏమైనా తప్పు కానీ వాళ్ళు ఆ ఎన్నికల సంఘం సూచించిన పత్రాలు సమర్పించకపోతే వాటిని స్క్రూటినీలో తిరస్కరించే అవకాశం ఉంది. 1-2 అంటే పంచాయతీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా 1-2 అభ్యర్థులకు సంబంధించి పత్రాలే తిరస్కరణకు గురైతే ఎక్కువగా తిరస్కరణకు గురి కావు. దాంతోపాటుగా 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు అంటే ఎవరైనా ఒక్కొక్క పార్టీ నుంచి బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ కావచ్చు, అభ్యర్థులు సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు ఒక్కోసారి కొంతమంది ఆశావాహులు తమ రిజర్వేషన్ల ప్రకారం గ్రామ పంచాయతీల్లో పోటీ చేసిన వాళ్ళంతా ఒక్కొక్క పంచాయతీ నుంచి కొంతమంది వివిధ పార్టీల నుంచి కూడా ఒక్కొక్క పంచాయతీ నుంచి ఒక్కొక్క 2-3 లేదా 3-4 కూడా కొన్ని చోట్ల పంచాయతీల్లో కూడా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీటన్నిటి కూడా 3వ తేదీ వరకు అంటే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు వీరందరూ కూడా విత్డ్రాకు కూడా అవకాశం ఉంది. విత్డ్రాకు వేసుకునే సందర్భంలో ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు ఇప్పటికే గ్రామ స్థాయితో పాటు మండల స్థాయి నేతలు, జిల్లా స్థాయి నేతలు కూడా బుజ్జగింపుల పర్వం కూడా చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీల్లో వేలం కూడా ప్రకటిస్తున్న వేలం ద్వారా కూడా కొంతమంది పంచాయతీలను దక్కించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటు నిర్మల్ జిల్లా మహాదేవ్పూర్లో ఇప్పుడు 5,60,000కు ఒక మహిళ, గిరిజన మహిళ అక్కడ వేలంపాటలో దక్కించుకుంది. అక్కడ ఆంజనేయ స్వామి గుడి గ్రామంలో, మహాదేవ్పురంలో గ్రామంలో, నిర్మల్ జిల్లాలో ఆంజనేయ స్వామి గుడితో పాటుగా మరికొన్ని గ్రామాల్లో కొన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. దాంతోపాటుగా ఏకగ్రీవం అయితే మాత్రం 15 లక్షల రూపాయల గ్రాంట్ కూడా పంచాయతీ గ్రాంట్ వస్తుంది. వీటన్నింటికి బట్టి నేను అభివృద్ధి చేస్తానంటే ప్రమాణం కూడా చేసిన పరిస్థితి.
పరిస్థితి. మరోపక్క ఇటు ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి వెగ్గెల్లం రుక్మిణి కూడా ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ గ్రామం సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వెగ్గెల్లం రుక్మిణి కూడా ఆమెను కూడా ఏకగ్రీవం ఎన్నుకున్నాం. మరోపక్క కమపల్లి మండలం అంటే రెండో విడతల కమపల్లి మండలం, ఖమ్మం జిల్లా కమపల్లి మండలంలో రెండో విడత జోగ్ తండాకు సంబంధించింది. ఇప్పటికే 20 లక్షలకు ఆమె ఈ వేలంపాట్లో కూడా దక్కించుకున్న పరిస్థితి ఉంది. ఆమె పోటీగా దాదాపు 6-7 కూడా పంచాయతీ ఎన్నికల్లో మేము పోటీ చేస్తూ ఉంటాం. రావడం తర్వాత వేలంపాట నిర్వహించారు. కానీ ఈ వేలంపాట్లన్నింటి చట్టబద్ధం కానప్పటికీ మాత్రానికి ఎన్నికల సంఘం దీన్ని తిరస్కరించే అవకాశాలు ఉన్నప్పటికీ మాత్రానికి గ్రామంలో ఒక నామినేషన్ వస్తే మాత్రానికి దాన్ని ఏకగ్రీవం చేసే అవకాశాలు ఇటైనట్టు కూడా పూర్తిగా ఎన్నికల సంఘం కూడా సున్నితంగా పరిశీలించాలి. ఎక్కడన్నా వేలంపాట్లు జరిగిన విషయం ఉంటే మాత్రం వాటిని మళ్ళీ అవసరమైతే ఎన్నికలు జరిపించేందుకు కూడా ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్టు కూడా మరోపక్క ఎన్నికల సంఘం అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ మాత్రం కొద్దిసేపటి క్రితం పూర్తయిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4236 పంచాయతీల్లో సర్పంచుల అభ్యర్థులకు మాత్రానికి ఇప్పటికీ 8150 మందికి పైగా రెండు రోజులకు సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరోపక్క వార్డు సభ్యులకు 37,450 వార్డు సభ్యులకు గాను 11,500 పైచులకు వార్డు సభ్యులు కూడా అభ్యర్థులు మాత్రం నామినేషన్ వేసిన పరిస్థితి. మరి ఈ రోజు మూడో రోజు చివరి రోజు కావడంతో కొన్ని చోట్ల కొన్ని గ్రామ పంచాయతీలు ఖమ్మం జిల్లాతో పాటు నిర్మల్ జిల్లా, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాదు మరి కొన్ని జిల్లాల్లో కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొదటి విడత పంచాయతీలు జరిగే ఎన్నికలు జరిగే మొత్తం 4236 పంచాయతీల్లో కూడా కొంత ఉత్కంఠభరితమైన వాతావరణం కూడా నెలకొందని చెప్పి ఒక పక్క ఇటు అధిష్టానాలకు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి, ఇటు సిపిఎం, సిపిఐ పార్టీ, బీజేపీ పార్టీలు కూడా అభ్యర్థులను సెలెక్ట్ చేసే విషయంలో తలనొప్పిగా మారని చెప్పొచ్చు. కొన్ని గ్రామ పంచాయతీల్లో అయితే ఇప్పటికే 3-4 ఒక్కొక్క పార్టీ నుంచి కూడా నామినేషన్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. గ్రామాలలో పార్టీ సంబంధించిన గుర్తులు ఉండకపోయినప్పటికీ మాత్రం పార్టీ బలపరిచిన అభ్యర్థులు మాత్రం బరిలో దింపేందుకు మాత్రానికి ఇప్పటికే ఆయా సంబంధించిన నేతలు, ఆయా పార్టీల అధినేతలు, మండల పార్టీ నేతలు, జిల్లా పార్టీ నేతలతో పాటు రాష్ట్ర పార్టీ నేతలు కూడా దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కొక్కసారి కొంతమందికి మరో పదవులు ఇస్తామంటూ మాత్రం ఇప్పటికే బుజ్జగింపుల పర్వం కూడా మరో పక్క కొనసాగుతున్న పరిస్థితి పడుతుంది. ఓవరాల్గా కొన్ని జిల్లాల్లో మాత్రం లక్షల్లో దాదాపు 20 లక్షల 5 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు కూడా వేలంపాట్లో కొన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులను కూడా దక్కించుకున్న పరిస్థితి పడుతుంది. ఓవరాల్గా ఎన్ని నామినేషన్ సర్పంచులు అంటే ఏకగ్రీవ పంచాయతీలు అన్ని తేలాలంటే మాత్రం మరో గంటన్నర తర్వాత ఎన్నికల కమిషన్ పూర్తిగా ప్రకటించే అవకాశాలు ఉంది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.